ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మెయిన్గా మనకి రేపు అంటే మండే కీ అండ్ అలాగే రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో సింపుల్ స్టెప్స్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. అండ్ అలాగే దాంతోపాటు చాలామందికి ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టారు అసలు అబ్జెక్షన్స్ అంటే ఏంటని. వాళ్ళ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను, సింపుల్గా చెప్తాను. మెయిన్గా మనకి రేపు సర్టెన్ టైం కూడా ఫిక్స్ చేశారు. టైం అయిన తర్వాత మనకి కీ అండ్ అలాగే రెస్పాన్స్ షీట్ అండ్ అలాగే అన్ని షిఫ్ట్లకు సంబంధించి మాస్టర్ కీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం దేంట్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని క్యాల్కులేట్ చేసుకోవాలంటే రెస్పాన్స్ షీట్. ఇక్కడ రెస్పాన్స్ షీట్ అంటే మనం ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్లో ఏ విధంగా ఆన్సర్ పెట్టుంటామో సో దాంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటని డిస్ప్లే చేస్తారు. ఇక్కడ లెఫ్ట్లో డిస్ప్లే చేస్తారు కింద గ్రీన్ కలర్లో. అండ్ అలాగే మనం ఏ ఆప్షన్ పెట్టామనేది ఇక్కడ రైట్లో కార్నర్లో చూజ్ అన్ ఆప్షన్ అని చెప్పి 1 అంటే 1, 2 అంటే 2, అసలు మనం ఈ క్వశ్చన్కి ఎన్నో బిట్ పెట్టాము అని ఇక్కడ ఒక డిజిట్ అయితే మనకు చూపిస్తారు. అంటే 3 అంటే 3. ఉదాహరణగా ఇక్కడ 3 పెట్టారనుకోండి ఒక బిట్కి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 3 మీద గ్రీన్ కలర్ మీద చూపిస్తున్నట్టయితే 2 3 3 కాబట్టి మనకి ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా మ్యాచ్ చేసుకుంటే మనం కౌంట్ చేసుకుంటే వెళ్ళాలి. దాన్నే రెస్పాన్స్ షీట్ అంటారు. వాళ్ళ అఫీషియల్ ఆన్సర్కి ఉంటుంది అండ్ అలాగే మనం ఇచ్చిన ఏ ఆప్షన్ పెట్టామో అది కూడా మనకైతే చూపిస్తారు. దాన్నే రెస్పాన్స్ షీట్ అంటారు. ఇది చెక్ చేసుకోవడానికి కూడా మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఇవైతే ఫిల్ చేస్తే మనకి రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి అబ్జెక్షన్స్ అంటే ఏంటని అడిగారు కదా, దానికే వస్తున్నాను. మనకి అబ్జెక్షన్స్ అంటే ఉదాహరణగా మన ఎంసెట్లో ఉదాహరణగా 160 బిట్స్, 116 సర్టెన్ బిట్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఏదైనా వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ కీలో ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే కనుక మనం రైజ్ చేయొచ్చు. అంటే ఇది తప్పు ఉందని సర్టెన్ మనం చెప్తే మనకి మార్క్స్ అయితే యాడ్ అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అర్థమవుతుంది కదా. దాన్నే అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయాలి, మనం రైజ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన బిట్స్లో ఏమైనా తప్పు కానీ కనిపిస్తున్నట్టయితే విత్ ప్రూఫ్తో మన అబ్జెక్షన్ రైజ్ చేస్తే మనకి మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. చాలా % అయితే ఉంటాయి అన్నమాట. దాన్ని అబ్జెక్షన్స్ అంటారు. అర్థమవుతుంది కదా. ఇది మెయిన్ సింపుల్ వీడియో. రెస్పాన్స్ షీట్ అంటే మనం పెట్టిన ఆప్షన్ అండ్ అలాగే అఫీషియల్గా వాళ్ళు కరెక్ట్ చేసిన ఆన్సర్కి కూడా మనకి ఒకే దాంట్లో ఒకే పీడిఎఫ్లో డిస్ప్లే చేస్తారు. అండ్ అలాగే మనకి అబ్జెక్షన్స్ అంటే ఏమైనా తప్పుగానే కనిపిస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీలో రైజ్ చేస్తే మనకి మార్క్స్ పెరగడానికి అవకాశాలు అయితే ఎక్కువ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్గా మీకు వచ్చిన డౌట్ అయితే. అండ్ అలాగే మనకి మాస్టర్ కీ అయితే మెయిన్గా మనకి అవసరం అయితే లేదు చెక్ చేసుకోవడానికి. అర్థమవుతుంది కదా. అది సేమ్గా అయితే ఉంటుంది. మనకి రెస్పాన్స్ షీట్లో ఒకటి ఉంటుంది, వేరే దాంట్లో కూడా ఒకటి అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి రెస్పాన్స్ షీట్లో మెయిన్గా జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. మీరు ఆప్షన్ పెట్టారు, ఎక్కడ కరెక్ట్ అయింది, దాంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, మొత్తం చూసుకోండి. అర్థమవుతుంది కదా. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక 1 ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది 1 ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా 1 ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.